ఇక దేశంలో ఇప్పుడు సంచలనంగా ఒక విషయం అయితే మారింది. అదే గాంధీ పేరు మార్పు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించేశారు. ఎంజీ నరేగా స్థానంలో జీ రామ్జీగా పేరు మార్పున్నట్టుంది. అయితే అసలు ఉన్నట్టుండి గాంధీ పేరు ఎందుకు తీసేశారు అనేది ఇప్పుడు మేజర్ క్వశ్చన్. మొన్నటి వరకు నెహ్రూ అంటూ కూడా మాట్లాడిన బీజేపీ ఇప్పుడు సడన్గా గాంధీ వైపు మళ్ళిందా? గాంధీని సైతం ఇటు ప్రపంచ చరిత్రలో అంటే ఎస్పెషలీ నేషనల్ హిస్టరీలో లేకుండా చేయాలి అంటూ కూడా బీజేపీ చూస్తోందా? అసలు ఎందుకు గాంధీ పేరు తీసేసి రాముడి పేరు పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? గాంధీ ముద్రను చెరిపేయాలి అని అనుకుంటున్నారా అనేది మేజర్ క్వశ్చన్స్గా వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం. సో ఎస్ సార్, ఒకసారి బీజేపీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే మొన్నటి వరకు కూడా ఇటు నెహ్రూకు సంబంధించి వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇప్పుడు గాంధీకి సంబంధించిన పేరు మార్చడం, రాముడి పేరు పెట్టడం మనం చూస్తున్నాము. సో మహాత్ముని పేరు మార్చడంలో ఇది కరెక్ట్ అంటారా, తప్పంటారా? అసలు వాళ్ళు ఏ మైండ్ సెట్తో చేయాలనుకుంటున్నారు? ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీని వాళ్ళు ఇంకా నాటాలి అని అనుకుంటున్నారు అనుకోవాలా? అసలు మీ విశ్లేషణ ఏంటి సార్? గాంధీ ఐడియాలజీ పైన భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్కు మొదటి నుంచి కూడా వ్యతిరేకత. ఇదేమీ నాట్ ఎ సీక్రెట్. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పైన విమర్శ కూడా ఏంటి? గాంధీ హత్యకు కారణమైన నాథురామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల చేత, హిందూ మహాసభ సిద్ధాంతాల చేత ప్రేరేపితులయ్యాడన్నదే ప్రత్యర్థుల విమర్శ. ఆర్ఎస్ఎస్ దాన్ని ఖండిస్తోంది. కానీ డెఫినెట్గా నాథురామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నాయి అనే ఆరోపణలోకి నేను వెళ్ళడం లేదు. కానీ డెఫినెట్గా హిందుత్వ ఐడియాలజీతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు నాథురామ్ గాడ్సే అనేది నిజం. సో అది మాత్రం ఎవరు కాదనలేరు కదా. సో అందువల్ల మీకు గాంధీ మహాత్మునికి మొదటి నుంచి కూడా గాంధీ మహాత్ముని ఐడియాస్కు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. మీకు సంఘ్ పరివార్ గాంధీజీని జాతిపితగా కూడా అంగీకరించరు. మీరు ఎవరినైనా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని అడగండి. కొన్ని ఆ రాజకీయ అవసరాల రీత్యా ఇప్పుడున్న సిచ్యువేషన్లో పైకి ఒప్పుకున్నట్టు కనిపించిన గాంధీని ఫాదర్ ఆఫ్ ద నేషన్గా కూడా అంగీకరించరు. నిజంగానే ఆర్ఎస్ఎస్ కనుక సంపూర్ణమైన అధికారాన్ని చేజిక్కించుకుంటే, అన్ని వ్యవస్థలు తమ చేతుల్లోకి వస్తే గాంధీజీ ఫాదర్ ఆఫ్ ద నేషనే కాదు అని అంటారు. మీకు ఆ ఐడియాలజీకి, గాంధీయన్ ఐడియాలజీకి ఆర్ఎస్ఎస్కు ఉన్న వ్యతిరేకత, ఆ గ్యాప్ అంతది. ఈవెన్ భారత రాజ్యాంగాన్ని కూడా సంఘ్ పరివార్ మొదట్లో అంగీకరించలే. తర్వాత నీకు నిషేధాలు ఇవన్నీ వచ్చాక ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ మీకు రాజ్యాంగాన్ని అంగీకరించారు. ఈవెన్ త్రివర్ణ పతాకాన్ని కూడా ఒప్పుకోలేదు. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ రూట్స్ చూస్తే మీకు గాంధీకి క్లియర్ వ్యతిరేకత. ఎందుకని మనకు ఆశ్చర్యం వేస్తుంది. గాంధీజీ హిందూ మతం నమ్మలేదా? ఆయన నేను సనాతన హిందువును అని బహిరంగంగా ప్రకటించుకున్న నాయకుడు. నేను సనాతన హిందువును, నా జీవితాన్ని గీత ఆధారంగా మాత్రమే బతుకుతాను అన్నాడు. ఏ రామ్ అనే నినాదంతో గాంధీ మహాత్ముడు ప్రాణాలు విడిచాడు. మరి ఏ రామ్ అంటూ ప్రాణాలు విడిచి నేను సనాతన హిందువును అని బహిరంగంగా చెప్పుకొని గీతా స్ఫూర్తితో నేను జీవిస్తున్నాను అని చెప్పిన గాంధీ మహాత్ముని పైన హిందుత్వ భావజాలానికి కట్టుబడిన సంఘ్ పరివార్ బీజేపీకి ఎందుకు వ్యతిరేకము అంటే అక్కడే హిందూయిజానికి హిందుత్వకు ఉన్నటువంటి తేడా. గాంధీజీ ఈజ్ ఎ ట్రూ హిందూ బిలీవర్. హిందూ మత విశ్వాసాలని సంపూర్ణంగా నమ్మినటువంటి వ్యక్తి గాంధీ. కానీ గాంధీజీ నమ్మిన హిందూ మతం వేరు, బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రతిపాదిస్తున్న హిందుత్వ వేరు. ఈ రెండింటి మధ్య తేడా అర్థం కావాలంటే స్వామి వివేకానందుడు షికాగోలో చేసిన ప్రసంగం అర్థం కావాలి. నేను ఏ దేశం నుంచి వచ్చాను, ఏ గడ్డపై నుంచి వచ్చానంటే నా మతములోనే సత్యం ఉందని నేను నమ్మను, అన్ని మతాల్లోనూ సత్యం ఉందని నమ్ముతాను అన్నాడు. అలాంటి విశాలమైన భావన హిందూ యూనివర్సలిస్ట్ గాంధీజీ. సో హిందూ సార్వజనీనవాది గాంధీ మహాత్ముడు. యూనివర్సలిస్ట్ హిందూ వివేకానందుడైతే హిందూ యూనివర్సలిస్ట్ గాంధీ మహాత్ముడు. ప్రముఖ చరిత్రకారుడు కేఎన్ ఫణిక్కర్ అన్న మాటలివి. సో గాంధీజీ ఈజ్ అన్ హిందూ యూనివర్సలిస్ట్, వివేకానంద ఈజ్ యూనివర్సలిస్ట్ హిందూ. హిందుత్వ ఆ యూనివర్సల్ భావనను అంగీకరించదు. అక్కడ తేడా. ఎందుకంటే గాంధీ మహాత్ముడు ఇంకేమన్నాడు? నేను సనాతన హిందువును, నేను గీత ఆధారంగా జీవిస్తాను,
కానీ నా తోటి ముస్లిం ఖురాన్ ఆధారంగా, నా తోటి క్రైస్తవుడు బైబిల్ ఆధారంగా, నా తోటి సిక్ గురు గ్రంథ్ సాహెబ్ ఆధారంగా జీవించాలి అన్నాడు. అంటే నా మతమే ఆధిపత్యము, నా మతం మాత్రమే అందరూ అంగీకరించాలి, నా మత రాజ్యమే కావాలని గాంధీ మహాత్ముడు కోరుకోలే. అందువల్ల గాంధీ మహాత్ముడు చెప్పిన ఈ విశాలమైన మత సామరస్య భావన ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐడియాలజీకి పూర్తిగా వ్యతిరేకం. కానీ ఇంకా భారతదేశంలో జాతిపిత పట్ల గౌరవం ఉంది కనుక, గాంధీ మహాత్ముని పట్ల ఆ రెస్పెక్ట్ ఉంది కనుక ఇప్పటి వరకు గాంధీ మహాత్మునికి గౌరవించక తప్పలేదు. ఈవెన్ మోడీ కూడా అక్టోబర్ 2 రాజ్ఘాట్కి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటిస్తుంటాడు అనివార్యం కనుక. కానీ మీరు గమనించండి, నెహ్రూ పైన దాడి ఆల్రెడీ మొదలైంది. మొదట్లో మీకు ఇందిరాగాంధీ పైన మాత్రమే దాడి జరిగేది. సో ఇప్పుడు నెహ్రూ పైన దాడి ఏ స్థాయికి వెళ్ళింది? మీరు పోల్చడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ పైన ఏ రకమైన దాడి జరుగుతుంది? ఆయన ఇంటిని ధ్వంసం చేశారు, ఆయన సింబల్స్ను ధ్వంసం చేస్తున్నారు, ఆయన విగ్రహాలను కూలగొడుతున్నారు. ఆయన ఏ పాపం చేశాడు? పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్రం తెచ్చాడు. మన ఆయన మీద ఎందుకని వ్యతిరేకత అంటే అక్కడ మతవాదులు రాజ్యమేలుతున్నారు కనుక వారికి లౌకిక ప్రజాస్వామిక బంగ్లాదేశ్ను కాంక్షించిన షేక్ ముజిబుర్ రెహమాన్ అంటే పడడం లేదు. అందువల్ల ఎప్పుడు కూడా మతభావాలకు విశాలమైన భావాలు అంగీకరించరు. మతభావాల్లో ఉండే సమస్యది. అందువల్ల మీకు బీజేపీ ఎప్పుడైతే మత రాజకీయ భావాలకు కట్టుబడి ఉంటుందో గాంధీ మహాత్ముని విశాలమైన భావనలు అంగీకారం కావు. ఇక నెహ్రూ అయితే ఎట్టుపట్ల అంగీకారం కాదు, ఎందుకంటే నెహ్రూ ఇది నికార్సైన లౌకికవాది కనుక. సో నెహ్రూ ఎట్టుపట్లో అంగీకరించరు. ఇప్పటికి ఆల్రెడీ నెహ్రూ పైన దాడి మామూలుగా లేదు. దేశం ఎదుర్కొనే ప్రతి సమస్యకు నెహ్రూయే కారణమని, నెహ్రూ పైన సమాజంలో పెద్ద ఎత్తున విద్వేషాన్ని రగిలిస్తున్నారు. నా భయం ఇలాగే 10 ఏళ్ళు గడిస్తే ఏం జరుగుతుందో, బంగ్లాదేశ్లో ఆ దేశ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ పైన ఏ రకమైన విద్వేషాగ్ని రగులుతుందో అది నెహ్రూ పైన కూడా రగిలే ప్రమాదం ఉంటుంది. ఆ స్థాయిలో ఈ జనరేషన్ తయారు చేస్తున్నారు. నెహ్రూ దేశానికి అన్యాయం చేశాడు, నెహ్రూ వల్లనే దేశం విడిపోయింది, నెహ్రూ వల్లనే కాశ్మీర్ తగలాడింది. ఇంత భయంకరంగా విద్వేషాన్ని నెహ్రూ పైన రగిలిస్తూ వస్తున్నారు. అన్ని సమస్యలకు నెహ్రూ మూలమని. నెహ్రూ కట్టిన బాక్రానంగల్, నాగార్జున సాగర్ నుంచి మాట్లాడరు, నెహ్రూ నిర్మించిన ఐఐటి ఐఎంఎల్ గురించి మాట్లాడరు, నెహ్రూ పునాదులు వేసిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ గురించి మాట్లాడరు. ఆధునిక భారతదేశ నిర్మాణానికి నెహ్రూ చేసిన చారిత్రక కృషిని కాకుండా నెహ్రూ పైన టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ నెహ్రూ పైన టార్గెట్ పూర్తయ్యాక, ఆ ప్రాజెక్ట్ అయిపోయాక, ప్రాజెక్ట్ డిస్మాంట్లింగ్ నెహ్రూ అయిపోయాక నెక్స్ట్ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది ప్రాజెక్ట్ డిస్మాంట్లింగ్ గాంధీజీ. ఆల్రెడీ మీకు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు ఏకంగా పార్లమెంట్లోనే మాట్లాడారు కదా, నాథురాం గాడ్సేను కీర్తిస్తూ, గాంధీని చంపిన గాడ్సేను దేశభక్తులుగా కీర్తిస్తూ దేశ అత్యున్నత సభ అయిన పార్లమెంట్లో మాట్లాడితే ఏం జరిగింది? ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? మా నిపుర్ శర్మ మా ముస్లిం మతానికి సంబంధించిన అంశాలపైన ఒక వ్యాఖ్య చేస్తే ఆయన బీజేపీని సస్పెండ్ చేశారు. ఎందుకు? సౌదీ రాజులు, ఖతార్ రాజులు, షేకులు వీళ్ళందరూ అభ్యంతరం చెప్తే పార్టీ ఆమెను సస్పెండ్ చేశారు. కానీ గాంధీ మహాత్ముని పైన, గాంధీని చంపిన గాడ్సేను పొగిన ప్రజ్ఞాసింగ్ని సస్పెండ్ చేశారా? ఎందుకంటే ఏ షేకులు, ఏ సౌదీ రాజులు పాపం గాంధీకి లేరు కదా. సో అందువల్ల సస్పెండ్ చేయలేదు, మీరు గమనించండి. సో అందువల్ల మీకు ఇంత బహిరంగంగానే అటాక్ కదా. ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం మీరు మార్చదలుచుకున్నారు, దానికి తూట్లు పొడవదలుచుకున్నారు. ఆ చట్టం నుంచి ఆత్మనే తీసేశారు. ఇప్పుడు దేహం మాత్రమే మిగిలింది. అది మీకు 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 60% తగ్గించారు. ఇప్పుడు అవన్నీ చేశారు. చేసడానికి దానికి రాముని పేరు పెట్టారు. రాముని పేరు పెట్టడం తప్పలేదు. కోట్లాది మంది భారతీయుల ఆరాధ్య దైవము, మర్యాద పురుషోత్తముడు, ఇప్పటికీ సమాజానికి ఆదర్శము. అందువల్ల రాముని పేరు పెట్టడానికి అభ్యంతరం లేదు. రాముని పేరు పెట్టడానికి రామభక్తుడైన గాంధీ మహాత్ముని పేరు తీసేయాలా? ఏ రామ్ అంటూ చివరి శ్వాస వరకు రామనామంలో బతికి, రామనామంలో ప్రాణం వదిలి, రామనామం కొరకే జపించినటువంటి రామభక్తుణ్ణి కేవలం నినాదాల కొరకో, అధికారం కొరకో, సింహాసనాల కొరకో, ప్రధానమంత్రి కావడం కొరకో రామనామాన్ని జపించే నాయకుడు కాదు. తన నిత్య జీవిత ప్రక్షాళన కొరకు రాముణ్ణి ఆదర్శంగా తీసుకున్న మహనీయుడు గాంధీ మహాత్ముడు.
అలాంటి పేరు తీసేసి రాముని పేరు పెడితే ఖచ్చితంగా నేను చెప్పగలను, రాముడు కూడా బాధపడతాడు. నా ప్రియభక్తుడైన గాంధీ మహాత్ముని పేరు తీసేసి నా పేరు పెట్టడం ఏంటిది, ఇది దైవదూషణ కిందికి వస్తుందని రాముడు కూడా చెప్తాడు. రాముడు కూడా అక్కడ ఎట్టి పరిస్థితులు అంగీకరించాడు. ఎందుకంటే రాముడి సంగతి మనకు తెలియంది కాదు. లంకను జయించి రావణుని చంపాక దాన్ని కోసల రాజ్యంలో భాగం చేసుకోలే రాముడు. అది విభీషణుడికి పట్టాభిషేకం చేసి అయోధ్యకు వచ్చేసాడు. విభీషణుడు అయోధ్య కౌసల రాజ్యానికి కప్పం కట్టలే, స్వతంత్ర దేశంగా లంకను వదిలేసి వచ్చాడు. అది రాముని గొప్పతనం, అది రాముని ప్రత్యేకత. అందువల్ల రాముడు అంగీకరిస్తాడా ఇప్పుడు ఈ గాంధీ మహాత్ముని పేరు మార్చడం? అందువల్ల దిస్ ఈజ్ ఓన్లీ బిగినింగ్ ఆఫ్ ఏ ఆల్ అవుట్ అటాక్ ఆన్ గాంధీ అండ్ గాంధీస్ ఐడియాస్. గాంధీ మహాత్ముని అభిప్రాయాలతో, నెహ్రూ ఆలోచనలతో ఎవరైనా విభేదించవచ్చు, తప్పేమీ లేదు. వారి ఆలోచనలతో విభేదించవచ్చు, వారి విధానాలతో విభేదించవచ్చు. కానీ చరిత్రలో వారి పాత్రనే లేకుండా చేస్తామనే ధోరణి మంచిది కాదు. నెహ్రూతో విభేదించవచ్చు, కానీ నెహ్రూ దేశద్రోహిగా, నెహ్రూ ఒక పెద్ద విలన్గా, దేశ స్వాతంత్రోద్యమంలో నెహ్రూ పాత్ర కాదన్నట్లు 11 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటే 11 ఏళ్ళు నెహ్రూ జైల్లో ఉన్నాడు. అది కంపారిజన్. మీకు అది తేడా. మీకు నరేంద్ర మోడీ తనకు గురువు భారతీయ జనతా పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చి తన సహస్తాలతో బీజేపీని అధికారంలో నిలిపిన ఎల్కే అద్వానీని రాష్ట్రపతి కూడా చేయకుండా ఆయన కంప్లీట్గా పక్క పెట్టిన నాయకుడు నరేంద్ర మోడీ. గాంధీ మహాత్ముడు తన సైద్ధాంతిక విరోధి అయిన శ్యామప్రసాద్ ముఖర్జీని తన క్యాబినెట్లో పెట్టుకున్న ఒక విశాల భావాలు కలిగిన వ్యక్తి. తేడా చూడండి. నెహ్రూ ఏమో తన ఐడియాలజికల్ రైవల్ అయిన శ్యామప్రసాద్ ముఖర్జీని క్యాబినెట్లో పెట్టుకుంటాడు. మోడీ ఏమో తన గురువైన ఎల్కే అద్వానీని ఏం కాకుండా చేస్తాడు. అది తేడా గాంధీ మహాత్మునికి మోడీకి. అందువల్ల గాంధీ పైన దాడి చేయడం పూర్తిగా అభ్యంతరకరం, గాంధీ పేరు తొలగించడం పూర్తిగా అభ్యంతరకరం. రాముని పేరిటి ఇంకా 100 పథకాలు పెట్టుకోండి, అభ్యంతరం ఏమీ లేదు. కానీ గాంధీ మహాత్ముని పేరు తీసేయాల్సిన అవసరం లేదు కదా.